ప్రైజ్ ది లార్డ్. మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుతున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ దినమందు దేవుడు మనకు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. కీర్తన గ్రంథము 3వ కీర్తన 8వ వచనంలో, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఈ వచనము దావీదు మహారాజు చేత దేవుడు పలికిస్తున్నాడు. రక్షణ యెహోవాది. ఎందుకంటే దావీదు మహారాజు ఎన్ని శ్రమలు పొందినా కానీ దేవుని హత్తుకున్నాడు, దేవుని వైపు చూచాడు కనుక రక్షణ యెహోవాది అని తెలియజేస్తున్నాడు. మనము కూడా దేవుని హత్తుకున్నప్పుడు మనము ఏ చిక్కులో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. రక్షణ యెహోవాదే, మనది ఎవరిది కాదు. ఏ మనుషుడు మనల్ని రక్షించలేడు, ఏ మనుషుడు మనల్ని విడిపించలేడు, ఏ మనుషుడు మనల్ని ఆపదల నుండి తప్పించలేడు. దేవుని సహాయం ఉంటేనే ఏదైనా మన ఎడల జరుగుతుంది. మనకి ఎవరైనా సహాయం చేయాలన్నా దేవుని సహాయం ఉంటేనే. రక్షణ యెహోవాది కనుక మనము యెహోవాను హత్తుకొని జీవిద్దాము. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, రక్షణలో నడిపిస్తూ ఉంటాడు. నీ ప్రజల మీదకి నీ రక్షణ వచ్చునుగాక, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అని కూడా తెలియజేస్తున్నాడు. ఆయనను హత్తుకొని జీవించిన వారిని ఆయన రక్షిస్తాడు. రక్షించడం మాత్రమే కాదు, ఆయన ఆశీర్వాదముతో కూడా మనల్ని నడిపిస్తాడు. ఆయన ఆశీర్వాదం ఉంటే మనకి ఈ లోకంలో ఏ కొదవ ఉండదు, ఏ లేమి ఉండదు. లేమి ఉన్నా అది మనల్ని ఏమీ చేయలేదు. దేవుని ఆశీర్వాదం మనతో ఉంటే ఏ బలహీనత ఉన్నా అది మనల్ని ఏమీ కృంగతీయలేదు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం మనతో ఉంటే. దేవుడు రక్షించడానికి సమర్థుడు కనుక మనము ఆయనను హత్తుకొని జీవించినప్పుడు చిక్కుల్లో ఉన్న రక్షిస్తాడు, వేదనలో ఉన్న రక్షిస్తాడు, సమస్యలో ఉన్న రక్షిస్తాడు, బలహీనతలో ఉన్న రక్షిస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. మనకి ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. పొందుకోవడం వల్లనే మనకే సాధ్యం పరుచుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం వాటిని సాధ్యపరచుకోవాలంటే ఆయన రక్షణలో నిలిచి ఉండాలి. ఆయన ఇచ్చే రక్షణను పొందుకోవాలి, ఆయన రక్షణలో కొనసాగాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆనందింపచేస్తూ ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు మన ఎడల కృపలు చూపిస్తూ ఉంటాడు. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కుట్టువాడవు నీవే అంటున్నాడు. ఎందుకంటే అంత అభయము దేవుని యొద్ద అతను పొందుకున్నాడు. దేవుని యొక్క కృప అంతగా పొందుకుంటున్నాడు. నా శత్రువులను దవడ ఎముక మీద కుట్టేవాడవు నీవే. ఆయన ఏమీ చేయలేడు, యుద్ధాలు చేసేవాడు కానీ దేవుడే ఆయన పక్షాన యుద్ధాలు జరిగించేవాడు. 10,000 మంది నా మీదికి వచ్చి దండెత్తి మోహరించినను నేను భయపడను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఎన్ని సమస్యలు వచ్చినా గానీ మనము చెల్లించకుండా ఉంటాము. ఎప్పుడు అంటే దేవుని యొక్క రక్షణలో మనం కొనసాగినప్పుడు. ఎన్ని ఆటంకాలు మనకి ఎదురవుతూ ఉన్నప్పటికీ మనము చెల్లించకుండా ధైర్యంతో ముందుకు వెళ్తాము. ఎప్పుడంటే దేవుని రక్షణ మనతో ఉన్నప్పుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయిద్దాము, ఆయన కృపలు పొందుకుందాం. ప్రార్థన. మా దేవా, మాకు ఇచ్చిన వాక్యము కొరకు వందనాలు. వినిచిన బిడ్డలను కూడా మీరు రక్షించండి, మీరు ఆశీర్వాదాలతో నింపండి, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.